Hi. Hi, everyone. Hi. Am I audible? Yes, yes. Yes. This author, Hawkins, she is a British author. Mhm. She is a journalist for 15 years, and after that, she wrote these stories. Only she wrote two books, The Girl on the Train and Into the Water. These are the two books written by her. Uh, Coming to the story, it will start with a girl named Rachel Watson. Okay. తిను ఏంటంటే లైక్ షీ ఈస్ వెరీ ఇమాజినరీ గర్ల్ అనమాట. తిను ఏం డైవోర్స్డ్ అనమాట. యాజ్ షీ డైవోర్స్ షీ ఈస్ హ్యాబిటెడ్ టు డ్రింకింగ్. అండ్ ఎక్స్ హస్బెండ్ ఎవరు అంటే టామ్ వాట్సన్. తిను ఎందుకు వదిలేస్తాడు, తిను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు టామ్ వాట్సన్. తన పేరు అన్న. అండ్ దే ఆర్ హ్యావింగ్ ఏ బేబీ కాల్డ్ ఈవీ. ఇట్స్ అ హ్యాపీ కపుల్ యాక్చువల్లీ. బట్ వై టామ్ లెఫ్ట్ రచెల్ అన్నది ఒక ట్విస్ట్. ఐ మీన్ నాట్ ఏ ట్విస్ట్, మిస్టరీ అన్నమాట. ఎందుకు వదిలేశాడు, ఎందుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నది తెలీదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అన్న, వీళ్ళిద్దరికి టామ్ కి అన్నకి ఎఫ్ఐఆర్ ముందు నుంచే ఉంటుంది. అంటే టామ్ కి రచెల్ కి పెళ్లి అవ్వక ముందు నుంచే వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల రచెల్ కి తెలియదు అనమాట అసలు నన్ను ఎందుకు వదిలేశాడు, తన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు. తిను బాగా డ్రింక్ చేస్తూ ఉంటది. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే తిను మర్చిపోతూ ఉంటది. తిను తాగేటప్పుడు ఈ సరౌండింగ్స్ లో ఏమవుతుంది, తనేం చేస్తుంది అన్నది అంతా మర్చిపోతుంది. ఓకే, అంతా బానే ఉంది. బట్ వాట్ ఈస్ ద వై దిస్ బుక్ gave the name The Girl on the Train? Because Rachel Watson, even she is jobless, she wanted to go to from one place to other place in the trains. తను అలా లండన్ నుంచి అష్బురి అనే ప్లేస్ కి వెళ్తున్నప్పుడు షీ వాస్ లుకింగ్ ఎట్ ద స్టేరింగ్ ఎట్ ద ప్లేసెస్ పాసింగ్ బై. అండ్ ఎవ్రీ డే తను ఒక ప్లేస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటది, ఒక హౌస్ ని. ఆ హౌస్ లో ఇద్దరు ఉంటారు, ఒక కపుల్ ఉంటది. వాళ్ళ పేర్లు వచ్చేసి తిను నిక్ నేమ్ పెట్టుకుంటది జెస్ అండ్ జాసన్ అని. వాళ్ళిద్దరిని చూసినప్పుడు తినకి వాళ్ళ పేరు టామ్ అండ్ రచెల్ పేరు గుర్తొస్తూ ఉంటది అనమాట. జెస్ అండ్ జాసన్ ఏంటంటే లైక్ దే సీమ్స్ టు బి హ్యాపీ కపుల్, బట్ దే ఆర్ సమ్ సాడ్ మూమెంట్స్ బిహైండ్. తిను ట్రైన్ లో ఒకసారి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉంటది. బట్ ఒక రోజు ఏమవుతుందంటే మేఘన్, అదే జెస్ అండ్ జాసన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ వచ్చేసి మేఘన్ అండ్ స్కాట్ అన్నమాట. మేఘన్ అనే వ్యక్తి షీఈ్ లైక్ తన చిన్నప్పుడే తన బ్రదర్ చనిపోతాడు. తనకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. షీఈ్ లైక్ మెంటల్లీ నాట్ వెల్ అన్నమాట. మెంటల్లీ నాట్ వెల్ షీఈ్. అండ్ షీ వాంటెడ్ టు గో టు ఎ థెరపిస్ట్ కాల్డ్ కమల్. తన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటది తన దగ్గర నుంచి. బట్ తనకి ఏంటంటే లైక్ ఎవరిని చూసినా వెంటనే లవ్ లో పడిపోవడం తన వీక్నెస్ అన్నమాట. సో థెరపిస్ట్ తో కూడా లవ్ లో పడిపోతుంది తెలియకుండానే. ఇప్పుడు మేఘన్ రచెల్ ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మేఘన్ ఇంకో అబ్బాయితో ఉండడం రచెల్ చూస్తుంది. షీఈ్ లైక్ వెరీ ఇమాజినరీ కదా రచెల్. సో తను ఏంటంటే like why this happened, I'll see every day the happy couple, why now she is being with the other guy అని తినకి లైక్ తిన ఆలోచిస్తూ ఉంటది. ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఇదేంటంటే టామ్ అండ్ అన్న ఉండేది కూడా ఆ ప్లేసే, దగ్గరలోనే ఉంటారు. when she was drunk, she used to go to Tom and she used to scare Anna and for her baby, like నీ వల్లే మా ఇద్దరికి డైవోర్స్ వచ్చింది అన్నట్టు తను గొడవ పడుతూ ఉంటది. మేఘన్ వాళ్ళ ఇంట్లో బేబీ
కేర్ టేకర్ గా పనిచేస్తూ ఉంటది అనమాట. ఎవరింట్లో? టామ్ అండ్ అన్న వాళ్ళ ఇంట్లో. అయితే తను మధ్యలో మానేస్తది. ఆహ్, ఎందుకు మానేస్తది అని రీజన్ అడిగితే నాకు బేబీ స్మెల్ పడట్లేదు. ఐ హావ్ ఇన్సామ్నియా. సో, ఐ కుడెంట్ డూ దిస్ జాబ్ ఎనీమోర్ అని చెప్పి వచ్చేస్తది. దట్స్ ఓకే. బట్ సడెన్‌లీ వెన్ షీ వాస్ గోయింగ్ బై ఎ ట్రైన్ ఇదంతా ఉంటుంది కదా! ఇది చూసి తను స్పాట్‌కి ఇన్ఫార్మ్ చేయడానికెళ్తది. యువర్ వైఫ్ హాస్ అఫైర్ విత్ అదర్ గైస్. సో, నేనిది చెప్పాలనుకున్నాను. బట్ తిను వెళ్ళేది ఒక డిఫరెంట్ థీమ్ మీద. ఐ మీన్ తనకి చెప్పాలనుకుని వెళ్తది. బట్ షీ వాస్ డ్రంక్ కదా! షీ మర్చిపోతదనమాట అన్నీ. మర్చిపోయి టామ్ వాళ్ళ ఇంటికెళ్ళి టామ్‌తో గొడవ పడుతూ ఉంటది. అసలు తినెందుకొచ్చింది? ఇదెందుకొచ్చింది? ఐ మీన్ ఇదంతా మిస్టరీ అన్నమాట. ఆన్ ద నెక్స్ట్ డే మేగన్ విల్ డిసపియర్. తనేమైంది అనేది ఇక్కడ ట్విస్ట్ అన్నమాట. వీళ్ళందరికీ లింక్ ఎలా ఉంది అనేది ఈ బుక్ లో చాలా రాశారు. ఐ మీన్ చాప్టర్ వైస్. వెన్ ఐమ్ రీడింగ్ దిస్ ఐ వాస్ ఫుల్లీ లైక్ కన్ఫ్యూజ్డ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? తిను తిను విలన్ ఎందుకు కలుస్తుంది? ఐ మీన్ తిను ఎలా రాసిందంటే ఒక చాప్టర్ ఎండింగ్ లో ఎవరైనా ట్విస్ట్ రివీల్ చేస్తారు అనుకుంటాం. బట్ షీ వోంట్ రివీల్ ద ట్విస్ట్ అండ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ షీ విల్ గో విత్ ద అదర్ స్టోరీ. చాలా బాగుంది. వెన్ ఐమ్ రీడింగ్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఐ డోంట్ రీడ్ థ్రిల్లర్స్ మచ్. బట్ దిస్ ఈస్ మై ఫస్ట్ థ్రిల్లర్ బుక్ ఐ హావ్ రెడ్ ఇన్ 2018 ఐ థింక్. I like very much. I think I have to conclude with the question: who killed Megan? Why she disappeared? Uh, whether she is killed by the therapist, the Kamal, or his husband, or his ex-boyfriend, or someone else. If you read this book, you will get to know the point. So read this book. I think I loved this book, so you might love this book also. This is a psychological thriller, as Rachel is like a very imaginary girl, and she want to get into others life by thinking like if she saw anything on the road or something, she has, I mean, తను అనుకుంటది అనమాట, నేను వాళ్ళలా ఉండొచ్చు కదా అన్నట్టు. సో చాలా రాశారు. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. హోప్ ఐ విల్, ఐ మీన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్.